హాయ్ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి రాజకీయంగా వారసత్వంగా వస్తున్న అలవాటు ఏంటంటే శవ రాజకీయాలు, ముఖ్యంగా సింపతి రాజకీయాలు. ఎక్కడ ప్రమాదం జరిగితే ఆయన అక్కడ ప్రత్యక్షం అవుతారు, ఎక్కడ ఎవరు చనిపోతే ఆయన అక్కడ ప్రత్యక్షం అవుతారు. కానీ ఆయన ఎప్పుడు ప్రత్యక్షం అవుతారంటే ఆయనకి ఏ పదవి లేనప్పుడు, ఆయన ముఖ్యంగా ఒక సీఎం స్థాయి ఆయన ముఖ్యంగా ఒక సీఎం స్థాయి హోదాలో లేనప్పుడు మాత్రమే హాజరవుతారు. ఎందుకు అనంటే ఆ సింపతిని మళ్ళీ గెయిన్ చేసుకొని ఆయన మళ్ళీ అధికారంలోకి ఎక్కడానికి. ఇక్కడ రీసెంట్గా జరిగిన సింహాచలం అప్పన్న అనే దేవాలయంలో చందనోత్సవం సందర్భంగా భక్తులు భారీ స్థాయిలో పోటెక్కడం వలన ఒక గోడ కూలిపోయి సుమారుగా 8 మంది వరకు కూడా చనిపోయారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి కేవలం చంద్రబాబు నాయుడు వల్లే చనిపోయారు, ప్రభుత్వం వల్లే చనిపోయారని చెప్పి చాలా నిర్మోహమాటంగా, సూటిగా, నిస్సిగ్గుగా మాట్లాడడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు వల్లే ఈ భక్తులు చనిపోయారు, ఇదే కాదు కొద్ది రోజుల కిందట తిరుమలలో ఏదైతే ఒక తొక్కిసలాట జరిగిందో అందులో కూడా చంద్రబాబు నాయుడు హస్తం ఉంది, చంద్రబాబు నాయుడు ఎక్కడ వేలు పెడితే అక్కడ చనిపోతారని చెప్పి, చంద్రబాబు నాయుడు ఎక్కడ వేలు పెడితే అక్కడ భక్తులే కానీ కొంతమంది అమాయకమైన ప్రజలు చనిపోతారని చెప్పి చంద్రబాబు నాయుడిని, ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ని ఆపాదిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే రీసెంట్గా తిరుమల ఘటన కానీ, ఇప్పుడు ఈ సింహాచలం అప్పన కానీ, గతంలో ముఖ్యంగా పుష్కరాల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఆ ఘాట్లో దిగేటప్పుడు దాదాపుగా 20 మందికి పైగా సుమారు చనిపోయారు. ఇవన్నీ కూడా గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని టార్గెట్గా మాట్లాడుతున్నారు, ఒకవైపు పవన్ కళ్యాణ్ టార్గెట్గా మాట్లాడుతున్నారు, కూటమి ప్రభుత్వం ఫెయిల్ అవుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ముందు ఒకటి గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే తన ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఘటనలు ఎన్ని జరిగినాయి, ఎంతమంది చనిపోయారనేది ఒక్కసారి ఆలోచించారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పాపికొండల్లో ఒక బోటు మునిగిపోయి దాదాపు 40 మందికి దగ్గరగా చనిపోయారు. వాళ్ళ శవాలు బయటకు తీయడానికి 1.5-2 నెలల సమయం పట్టింది. ఏకంగా శవాలు ఎవరివి ఏంటి అని గుర్తుపట్టలేని స్థితికి వచ్చేసి, మరి అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది కదా. పోనీ ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి సంబంధించిన విషవాయువు కెమికల్ ఏదైతే ఉందో అది రాత్రికి రాత్రి రిలీజ్ అవ్వడం వల్ల చాలామంది కూడా చనిపోవడం జరిగింది, కొంతమంది ప్రాణాపాయ స్థితికి వెళ్ళడం జరిగింది. మరి అది జగన్మోహన్ రెడ్డి గారి సమయంలోనే జరిగింది కదా. వారికి నష్టపరిహారం ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు, కానీ ఎక్కడా కూడా ఎవరికి పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇవ్వలేదు. ఎందుకు అనంటే ఆ కంపెనీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారికి బంధువులది అని కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది కదా. ముఖ్యంగా కరోనా సందర్భంలో కనీసం చాలా చోట్ల, అంటే చాలా గ్రామాల్లో కానీ చాలా నియోజకవర్గాల్లో కానీ కనీసం శానిటైజేషన్ చేయలేదు, కనీసం వైద్య సదుపాయాలు కల్పించలేదు, మాస్కులు అందించలేదు. దానివల్ల ఎంతమంది చనిపోయారు? ఇటువంటివి చాలా ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొన్ని 100 మంది చనిపోయారు. ఇవి కాకుండా వైఎస్ఆర్సీపీ నాయకుల వల్ల, వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల చాలామంది కూడా అమాయకమైన ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడి, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి వాళ్ళు చనిపోవడం జరిగింది. మరి ఇవేవి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరగలేదా? ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వం వల్ల ఈ భక్తులు చనిపోయారని చెప్పి ఏదైతే ఇటువంటి ఆరోపణలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో మరి ఆయన ఒక్కసారి ఆలోచించాలండి. గత 5 ఏళ్లలో ఎన్ని తప్పులు జరిగాయి, ఎన్ని తప్పులకి నేను మనస్ఫూర్తిగా బాధ్యత వహించాను, ఎన్ని తప్పులు జరిగితే ఆ బాధితులకి నేను అండగా నిలబడ్డాను, వాళ్ళకి పూర్తిగా కూడా నష్టపరిహారం ఇచ్చానని చెప్పి ఎప్పుడైనా మనస్సాక్షిగా ఆలోచించుకున్నారండి? విజయవాడ వరదలు చంద్రబాబు నాయుడు వల్ల వచ్చినాయంట, తిరుమల తొక్కిసలాట చంద్రబాబు నాయుడు వల్ల వచ్చినాయంట, రీసెంట్గా జరిగిన ఈ సింహాచలం అప్పన్న గుడిలో గోడ కూలిపోయి చనిపోయిన భక్తుల కారణం కూడా చంద్రబాబేనంట. మరి ఇవన్నీ కూడా చంద్రబాబు వల్ల, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వల్ల, పవన్ కళ్యాణ్ వల్ల అని ఏదైతే చెప్తున్నారో మరి గత 5 ఏళ్ళు కూడా జరిగిన తప్పిదాలన్నీ కూడా మీ వల్లే కదా జరిగినాయి. అంటే మీరు సరిగ్గా సమగ్రంగా పాలించలేదనే కదా అర్థం. కనీసం ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకు పరిమితం చేసి ఒక ఎమ్మెల్యేకి పరిమితం చేశారంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత బాగా పరిపాలన చేశాను అన్నది. మీరు పబ్లిసిటీలు చేసుకొని, మీరు డబ్బా కొట్టుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా శవ రాజకీయాలు, సింపతి రాజకీయాలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చేశాడని చెప్తే ఎంత దారుణమైన మాట్లాడేది.
అంటే చంద్రబాబు నాయుడు దగ్గరుండి ఇక్కడ ఇంతమంది భక్తులు వస్తున్నారు, వీళ్ళని ఇలా చంపేయండి, ఆ గోడ కూల్చేయండి అని చెప్పారా? లేకపోతే ఆయన ఏదైనా చేతబడి చేశారా? లేకపోతే మాయమంత్రం చేశారంటే ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇస్తారు. కానీ ఎవరో ఒక అధికారులు నిర్లక్ష్యంగా పనిచేయడం వల్ల, ఎవరో ఒకరు తప్పిదం వల్ల జరుగుతాయి. అంతే తప్పితే అధికారులు చేసిన తప్పిదానికో, లేదనంటే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జరిగిన తప్పిదాలకో చంద్రబాబు నాయుడు ఎందుకు కారణం అవుతాడండి? ప్రతిదానికి కూడా సింపతి రాజకీయాలు, శవ రాజకీయాలు, ఈ మాటలు, ఈ ప్రవర్తన తీరు మానుకుంటే మంచిది. ఇకనైనా జగన్మోహన్ రెడ్డి గారు మారాలండి. ఇంకా మారడం లేదు. ఎలక్షన్ అయిపోయి, ఓడిపోయి 11 నెలల సమయం అవుతుంది. ఇంకా కూడా శవ రాజకీయాలు, సింపతి రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా చూడండి, గత 10 నెలలుగా చూసుకోండి, ఎక్కడ శవం కనిపిస్తే, ఎక్కడ ప్రమాదం జరిగితే అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వాన్ని నిందించడం జరుగుతుంది. కానీ మిగతా సందర్భాల్లో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పైకి రావడంలా. ఎందుకనంటే ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది. ప్రభుత్వం అన్ని విషయాల్లో కరెక్ట్గా పనిచేస్తుంది. ఎక్కడ తప్పుకు దొరకడం లేదు. కానీ ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు వీళ్ళని ఇరికిస్తే మన మీద సింపతి వస్తుంది, వీళ్ళ మీద నెగిటివిటీ వస్తుంది, వీళ్ళ మీద వ్యతిరేకత వస్తుంది, మళ్ళీ మనం అధికారంలోకి వస్తామనే ఆలోచనల మీద జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయడం జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా శవ రాజకీయాలకి, సింపతి రాజకీయాలకి, ఈ వారసత్వ రాజకీయాలకి బాగా పెట్టిందే పేరు అన్నట్టు గత 5-10 ఏళ్ల నుంచి కూడా ఇదే రాజకీయం ఆయన అలవర్చుకున్నారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి అనేది మార్చుకుంటే 100కి 100% మంచిది. లేదనంటే రాబోయే ఎన్నికల్లో ఇంతకంటే దారుణమైన ఫలితాలు అనేవి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు చూసే అవకాశం అయితే ఉంది. ఏది అయినా సరే ఆయా పరిస్థితులు బట్టే జరిగే ప్రమాదాన్ని మనం అర్థం చేసుకొని అండగా నిలబడాలి తప్పితే ప్రతిసారి కూడా తప్పుడు రాజకీయాలు, ముఖ్యంగా శవ రాజకీయాలు, సింపతి రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు.